ఇవాటి రోజు అనగా సెప్టెంబర్ 3 40 సంవత్సరాల క్రితం 1985 సంవత్సరంలో వరంగల్లో ఒక పిల్లల డాక్టర్ అనబడేటువంటి డాక్టర్ రామనాథం ఏపీసీఎల్సీ నేత అతన్ని తన క్లినిక్లోనే అపరిచితమైనటువంటి వ్యక్తులు వచ్చి కాల్చి చంపడం జరిగింది. అది అపరిచితమైనటువంటి వ్యక్తులుగానే ఇప్పటికే నిర్ధారించబడుతున్నది. ఎందుకనంటే వాళ్ళు ఎవరు అనేది ఇప్పటివరకు తేలలేదు కూడా. ఎందుకనంటే అంతకు ముందు కాజీపేట రైల్వే స్టేషన్లో యాదగిరి రెడ్డి అనబడేటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ను అప్పటి పీపుల్స్ వార్ పార్టీ వాళ్ళు కాల్చి చంపినందుకు ప్రతీకారంగా ఈ హత్య చేసినట్టు ఆ రోజుల్లోనే యొక్క వార్త బయటికి వచ్చింది. కానీ సాక్ష్యాధారాలు ఇలాంటివి ఇప్పటి వరకు కూడా అందుబాటులో ఎవరికి రానందున ఇది ఒక రకంగా అగంతకులు చేసినటువంటి హత్యగానే ఉంది. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఆ యొక్క రోజును ఇవాళ ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద వందల గ్రూపుల్లో కూడా ఈ యొక్క రామనాథంను తలుచుకుంటున్నారు. ఈ యొక్క క్లినిక్ వరంగల్లో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆపోజిట్లో ఉండేది. పిల్లల డాక్టర్గా సుపరిచితమే వరంగల్లో. అప్పుడున్నటువంటి వాళ్ళకు ఇప్పుడున్నటువంటి జనరేషన్ వాళ్ళకు తెలిసే పరిస్థితి లేదు. తెలుసుకోవాలి అనుకునేటువంటి ఆసక్తి జిజ్ఞాస లేదు. ఎందుకనంటే బ్రతకడమే ఒక సమస్యగా మారినటువంటి ఈ రోజుల్లో ఎవరికి పట్టింపు ఎవరి జీవితం వారిది అయినప్పటికీ కూడా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎవరూ కూడా అలాంటి వాతావరణంలో కానీ అలాంటి పరిస్థితులు రావాలని కానీ ఎవరూ కోరుకుంటలేరు. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా 65-70 సంవత్సరాల వయసులో ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా ఒకసారి తలుచుకోవడము, అప్పుడున్నటువంటి పౌర హక్కుల నేతల గురించి గుర్తు చేసుకోవడం, అటువంటి సంఘటనలు చేస్తే క్యాలెండర్ ఇయర్ మొత్తంలో ఎక్కడ కూడా ఏ సంఘటన జరగకుండా కూడా తెలంగాణ యావత్ రాష్ట్రము మొత్తము గ్రామాల్లో కూడా ఎక్కడ ఖాళీ ఉండదు, ఖాళీ కనబడదు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి తీవ్రమైనటువంటి ఉద్యమ స్వభావము కానీ తీవ్రమైనటువంటి నిర్బంధమే కానీ అప్పుడున్నటువంటి పీపుల్స్ వార్ మరియు రాడికల్ విద్యార్థి సంఘాల యొక్క యాక్టివిటీస్ పట్ల ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్రము మరియు పక్క ఉన్నటువంటి రాష్ట్రము కూడా సుపరిచితమే. అందులో బలైనటువంటి వాళ్ళు, చనిపోయినటువంటి వాళ్ళు, చంపబడినటువంటి వాళ్ళు, సివిల్ సొసైటీస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. సివిల్ లిబర్టీస్ నేతలు కూడా చాలామందే ఉన్నారు. కానీ ఇవాళ సెప్టెంబర్ 3 కాబట్టి ఇది మరచిపోయినా కూడా సోషల్ మాధ్యమాలలో ఈ యొక్క వార్తను చూసినందువలన ఇది మేము కూడా ఒక బాధతో ఈ యొక్క వీడియోను చేస్తున్నాను.